ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మామ 5. దీని గురించి చాలా మందికి చెప్పాలి, తెలియాలి. నాకు కూడా చాలా లేటుగా తెలిసింది. రెస్పాన్స్ మామ. మనం ఎవరికైతే మనీ కట్టాలో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం రెస్పాన్స్ అవ్వాలి మామ. రెస్పాన్స్ అవ్వకపోతే వాళ్ళు నిజంగానే తప్పుగా అనుకుంటారు. మీలో చాలామంది చాలా మంచోళ్ళై ఉంటారు. డబ్బులు కట్టలేక, ఫోన్లు ఎత్తలేక, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక నానా ఇబ్బందులు పడుతూ, మీరు బాధపడుతూ వారిని కూడా తెలియకుండానే బాధపడతారు. మామ నిజం చెప్తున్నాను, ఒక అంకులు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికినే రావు మామ. చాలా కష్టపడితేనే వస్తాయి. వాళ్ళు మనకి ఇచ్చారంటే మన మీద నమ్మకంతో ఇచ్చారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మనం వాళ్ళకి రెస్పాన్స్ అయ్యి మన సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పి దాంట్లో నుంచి బయటపడేయడంతో వరకు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోగలిగితే ప్రతి ఒక్కరు వింటారు మామ. నా మాట వినరు, నన్ను ప్రెజర్ చేస్తారు, నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని ఇట్లాంటి ఐడియాలు ఏమైనా ఉంటే మానుకోండి మామ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వండి. టైం తీసుకోండి, టైం పీరియడ్ చెప్పండి, ఏ టైం కడతారో అట్లా మెల్లగా కట్టుకుంటూ వెళ్ళండి. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు మీకు ఇంకా సమస్యలు తగ్గుతాయి. అలా ఒకరిని మెల్లగా తగ్గించుకుంటూ మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది మన 5 రూల్స్ చెప్పానుగా. వర్క్, జాబ్, స్టాప్ రొటేషన్. ఒక నిమిషం మళ్ళీ చేస్తాను.